భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని హజరత్ నాగోల్పీరా మౌలా చాంద్ దర్గా షరీఫ్లో 23వ ఉరుసు ఉత్సవాల పోస్టర్ను దర్గా కమిటీ ఆవిష్కరించింది. ఈ నెల 19న సందల్ 20న ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గత 22 ఏళ్లుగా కుల మతాలకు అతీతంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈసారి గత ఏడాది కంటే ఎక్కువ మంది భక్తులు పాల్గొంటారని చెప్పారు. కోరిన కోర్కెలు తీరుతుండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అధికంగా భక్తులు వస్తున్నారని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సంవత్సరంలాగే ఈ నెల 19, 20 తారీఖుల్లో సజ్జనాపురం గ్రామ శివారు హజరత్ నాగుల్పీరా మౌలా చాంద్ దర్గా షరీఫ్లో 23వ ఉర్సు మహోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మీ అందరి సమక్షంలో జరిగింది. దీనికి సంబంధించి పాత్రికేయ మిత్రులు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఈ కార్యక్రమాన్ని మీరు అన్ని విధాలుగా సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేయటానికి సహకరించాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమ విశిష్టత మనందరికీ తెలుసు. గత 50-60 సంవత్సరాలుగా ఈ మారుమూల అడవి ప్రాంతంలో ఇంత పెద్ద దర్గాను నిర్మించి హిందూ ముస్లిం భాయి భాయి అనే సంస్కృతికి ఒక చిహ్నంగా మాలిక్గా లక్ష్మీనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతున్న సందర్భంగా మనందరం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఈ రోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఉత్సవాల కార్యక్రమాలకు తొలుతగా పనులని కార్యక్రమాలను అన్ని క్రమంగా ఒక నెల రోజుల నుంచి కార్యక్రమాలు మొదలెట్టడం జరిగింది. మన ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాల వివరాలు: ఉర్సు మన సందల్ 19వ తారీఖు కాసింబిల దర్బార్ నుంచి హజరత్ నాగోల్పీరా మౌలా చాంద్ దర్గా షరీఫ్కి సందల్ చాదర్ తీసుకొని ఈ ఊరేగింపు తీసుకొచ్చుకొని ఇక్కడ అప్పచెప్పడం జరుగుతుంది. ఆ రోజు సందల్ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మరుసటి రోజు తెల్లారి నవంబర్ 20 తారీఖు ఆ రోజు కందిల్ హజరత్ కాసింబిల దర్బార్ నుంచి కందిల్ గుర్రబగ్గీలు, బర్ఫాలు, జర్ఫాలు